హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎగ్ని. ఇప్పుడు నేనైతే 1 కప్ వరకు రైస్ తీసుకుంటున్నాను. అంటే వెయిట్లో చూస్తే 250 గ్రామ్స్ వరకు రైస్ యాడ్ చేశాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్లో మనం ఎగ్కి సరిపడంత సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా చూడండి ఏ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా అంతా కలిసే విధంగా రైస్ విరిగిపోకుండా ఈ విధంగానైతే కలుపుకోవాలండి. ఓకేనండి, రైస్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఎంతో టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో చాలా స్పైసీగా ఈ విధంగా ఇంట్లోనే ఎంతో హెల్తీగా మరెంతో స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.